యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మీ అందరికి కూడా వందనాలు. ఈ ఈ రాత్రి మరొకసారి మిమ్మల్ని అందరినీ కలవడానికి ప్రభు తన ఉచితమైన కృప చేత మరి తన యొక్క దయగల సంకల్పాన్ని మన పట్ల నెరవేర్చుకోవడానికి ఈ దినం మనం అందరం చేరి కూడడానికి దేవుడు కృపనిచ్చినాడు. కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చినాం. రేపటి దినం యొక్క మరి ఆరాధనలో ప్రభు మనందరినీ కూడా పురుగొల్పి ఈ రాత్రి మనందరినీ కూడా సిద్ధపరచడానికి మరొకసారి దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ఈ అధ్యాయం అంతా మరి పరలోక రాజ్యం గురించి ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన ఉపమానాలు ఇక్కడ చెప్పినాడు 13వ అధ్యాయం. ఈ పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఈ ఉపమానాలని శిష్యులకు ఉన్న అనుమానాలని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తీరుస్తున్నట్టు మనం చూస్తాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దినం మనమందరం కూడా ఎంతో మరి ఆనందపడవలసిన విషయం, మరి ఎంతో సంతోషించదగ్గ విషయం, ఎంతో ప్రాముఖ్యమైన విషయం మరి ప్రభు ఈ దినము మనకు తెలియపరుస్తున్నాడు. 13వ అధ్యాయం 43వ వచనం ఒకసారి అందరం కూడా చదువుకుందాం. 42, 43. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటై ఉండను. 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవిగలవాడు వినుగాక. ఈ మాట చదివినప్పుడు మనకు బాగా గుర్తుకొచ్చేది అంటే అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యం అనగా మనకు గుర్తుకొచ్చేది ఒకటే ఒక రాజ్యం, అది ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి మనం ప్రకటన గ్రంథంలో అనేకమైన విషయాలు మనకు మరి దోహదపడతాయి. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, ఎవరు కూడా ఉండరు. కేవలం ప్రభు వారే మనకు మరి ఆ యొక్క సూర్యుని వలె తేజోమయుడైన తండ్రిని మనం చూస్తాం. ఆయన చూస్తూ మనం నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలతో ప్రభుత్వం మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇది పరలోక రాజ్యం. కానీ ఈ 13వ అధ్యాయంలో ఉన్న పరలోక రాజ్యం, ప్రభు మనకు చూపిస్తున్న పరలోక రాజ్యం దేంతో పోల్చబడిందంటే ఇది సంఘముతో పోల్చబడింది. బహుశా ఇక్కడ ఉన్నవారు అనేక మంది రకరకాల సంఘాలకు పోయేవారు ఉన్నారు. కొంతమంది హెబ్రోన్, సిఎస్ఐ, బాప్టిస్ట్, పెంతెకోస్తు, రకరకాలైన ఇండివిజువల్ చర్చెస్ చాలా మంది పోయేవారు ఉన్నారు ఇక్కడ. బహుశా ఈ వాక్యము ఆన్లైన్ లో కూడా వెళ్తుంది కాబట్టి ఈ రాత్రి ఏ సంఘానికి పోయినా ఎక్కడున్నా కూడా రాత్రి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మన సంఘము, మన స్థానిక సంఘము, ప్రభు ఏర్పాటు చేసుకున్న సంఘము పరలోక రాజ్యంతో పోల్చబడింది. ఈ లోకములో పరలోక రాజ్యంతో మరి ఆ సంఘాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పోలుస్తున్నాడు. అందుకే మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. మరి పరలోక రాజ్యము ఒక పొలంలో విత్తబడిన ఒక మనిషిని పోలి ఉన్నది అని 24వ వచనంలో చెబుతూ, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తుతారు అని రాయబడింది. గోధుమల మధ్య ఏం విత్తుతున్నారండి? గురుగులు ఉన్నాయి అక్కడ. మరి తండ్రి దగ్గర ఉన్న పరలోక రాజ్యంలో అక్కడ శత్రువుకు స్థానం లేదు, గురుగులు విత్తడానికి అక్కడ ఆస్కారం లేదు. మరి ఈ పరలోక రాజ్యం ఏంటి? ఈ పరలోక రాజ్యము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ రాత్రి ఈ పరలోక రాజ్యం పరలోకంతో సంఘాన్ని పరలోకంతో పోలుస్తున్నాడు. ఎంత అదృష్టవంతులం మనం పోయే సంఘము, అది ఏ సంఘం అయినప్పటికీ కూడా
క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం ఏదైతే ఉందో అది పరలోక రాజ్యంతో సమానం. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ఆ సహవాసం కలిగి ఉన్నాం. ఇక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి. 13వ అధ్యాయంలో మీరు తీరికున్నప్పుడు దయచేసి 13వ అధ్యాయం తెలిసి మత్తయి సువార్త చదవని వారు ఎవరు ఉన్నారు? అందరూ కూడా చదివింటారు. మరొకసారి మీరందరూ కూడా చాలా అబ్జర్వ్ చేసుకొని చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడున్న సమయ భావాన్ని బట్టి కొన్ని విషయాలు మనం పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి భాగంగా మరి 3వ వచనం నుంచి ఇక్కడ విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళి వారు విత్తుచునగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడెను, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడినాయి. కాబట్టి విత్తువారు విత్తినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆ విత్తనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చల్లినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన, కొన్ని విత్తనాలు రాతి నేల మీద. వాక్యం అందరికి కూడా వినపడింది. 5,000 మంది వాక్యం విన్నారు కొండపైన ప్రసంగంలో. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే కదా. 70 మంది మరి శిష్యులుగా ఉన్నారు. వారిలో 12 మంది మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత వారు చోటు చేసుకున్నారు. 5,000 మంది భోజనం చేసినారు. ప్రభువు యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఎంతో ఆశ్చర్యపడినారు. ప్రభు దేవుడని కొంతమంది ప్రకటించినారు, కొంతమంది మరుగైపోయినారు. ఈ 5,000 మంది గుంపులో కూడా కొండపైన ప్రసంగంలో 5,000 మంది గుంపు, మరి ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అన్ని సంఖ్య. అంతమందిలో కూడా కొంతమంది రాతి నెలలో పన్నారు, కొంతమంది ముళ్ళ పొదల్లో పన్నారు, కొంతమంది మంచి నెలలో పన్నారు, కొంతమంది త్రోవ పక్కన పడినారు. వాక్యం అందరికి కూడా సమానంగా విత్తబడుతుంది కదా. ఇప్పుడు జూమ్ మీటింగ్ చెప్తున్నాం, వాక్యము ఆన్లైన్ లో పెడుతున్నారు, వాక్యము అందరి పోలి వెళ్ళిపోతుంది, సమానంగా వెళ్తుంది. కానీ కొంతమంది వాక్యాన్ని వింటున్నారు, త్రోవ పక్కన పడిపోయినాయి. సాతాను అపవాది వచ్చి మరి ఆ వాక్యాన్ని దొంగలించుకొని వెళ్ళిపోతుంది. కొంతమంది వాక్యం వింటున్నారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు, కానీ ఏదో చిన్న కష్టం సంఘంలో రావడం వల్ల వేరు లోపలికి లేని కారణాన్ని బట్టి మాడి మసైపోయినారని రాయబడింది. చూస్తారా ఒకసారి ఆ మాట? 13వ అధ్యాయం 6వ వచనం. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. గుర్తుపెట్టుకోండి. వాక్యము సరిగా లోతుగా అనుభవం లేకపోతే మరి సేవకులు చెప్పే మాటలు, సంఘంలో మరి వాక్యోపదేశకులు చెప్పే మాటలు, అవి వాళ్ళు మనుషులను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారని మనం అనుకుంటాం, కానీ మనలో వేరు సరిగా లేనంత కారణాన్ని బట్టి వాక్యం మనకు అందుతుంది. అందినప్పుడు ఏమవుతున్నామంటే ఉత్సాహం వస్తుంది, వాక్యం ఎంత బాగా చెప్పినాడు అనబడతాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వేరు సరిగా లేని కారణాన్ని బట్టి, ఏదో చిన్న చిన్న సమస్యలను బట్టి సంఘంలో ఏమైపోతున్నారు, కొంతమంది మాడిపోతున్నారు. కొంతమంది ఏమైపోతున్నారంటే వాక్యం వింటున్నారు, ఎదగాలని ఆశ ఉంది, ఎదగాలని ఆశ ఉంది, కానీ మనకున్న ఐతిక విచారాలను బట్టి, అంటే బహుశా సంఘంలో పక్కన వాళ్ళు బాగున్నారని నేను సంఘానికి వస్తాను, నేను బాలేను అని, వాళ్ళకి డబ్బు ఉంది నాకు డబ్బు లేదని, వాళ్ళు ఇంత బాగున్నారు, ఇంత సుఖంగా ఉన్నారు, నేను ఇంతకాలం సేవ చేసినా కూడా నా పరిస్థితి ఏమి ఇట్లుందని, ఇలాంటి ఐతిక విచారాలను బట్టి ఏమవుతుందంటే మనకన్నా, అంటే ఏ ఏ విత్తనాలు అయితే మనం ఫలించి, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు కూడా భూమిలోనే పడినాయి. అర్థమవుతుందా? ఇవి కూడా మంచి మంచి నేలల్లోనూ పడినాయి, కానీ వాటి పక్కనున్న మరి ఈ ముళ్ళ పొదలు ఏం చేసినాయంటే ఈ విత్తనం కన్నా బలంగా పెరిగి, ఎందుకంటే ఎరువు కూడా పక్క ముళ్ళ పొదకు కూడా ఎరువు పడుతుంది, అవి కూడా బలంగా పెరిగి ఈ విత్తనాన్ని ఏం చేసినాయి అంటే అవి ముళ్ళ పొదలు కాబట్టి వాటిని అణచి వేసినాయి, పైకి రాకుండా చేసినాయి. ఆఖరికి పడిన విత్తనాలు ఏంటంట? మంచి నెలలో పడిన విత్తనం. ఈ మంచి నెలలో పడిన విత్తనం ఏంటంటే వాక్యం విని, వాక్యం గ్రహించి, వాక్యానుసారంగా బతికి, కొన్నిసార్లు సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఏదో నా గురించైనా చెప్పేది, అవును నీ గురించి చెప్పేది, మరి దేవుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్తాడు దేవుడు? నువ్వు వాక్యం ఎందుకు వచ్చినప్పుడు, నేను వాక్యం ఎందుకు వచ్చినప్పుడు, మరి సేవకులు వాళ్ళు చెప్తున్నప్పుడు ఇది నాకు సూటిగా నాకే చెప్తున్నట్టు అనిపిస్తుంది, నాకే వాక్యం చెప్తున్నట్టు అనిపిస్తుంది, ఇదేదో నాకు ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకొని నాకు చెప్తున్నట్టు అనిపిస్తే, అవును సేవకులకు దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాక్యం బోధించే వారికి దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వారు వారు ఒక వేదికగా తీసుకొని
స్వీకరించి ప్రభా నేను ఈ విధంగా నేను ఉండకూడదు. సరే ఎన్నిసార్లు కొన్నిసార్లు ఒకసారి చెప్తాడు దేవుడు, 2 సార్లు చెప్తాడు, పదే పదే నీకు అనేక వర్తమానాల ద్వారా కొంతమంది చెప్తుంటాడు. గాని కొన్ని ఈ రా ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, లేకపోతే ఆ ఎండిపోయే స్థితిలో ఉన్న విత్తనాలు ఏమిటంటే వాటిని గ్రహించలేరు. కానీ మంచి నెలల్లో పడిన విత్తనాలు మాత్రమే, అవి మాత్రమే చాలా కాలము మరి ఫలాలిచ్చే వాటిగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఒక ఉపమానం మనకు రాయబడుతుంది. ఇదేంటంట, పరలోక రాజ్యంలో తన పొలము మంచి విత్తనాలు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా దాని శత్రువులు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడను. అప్పుడు ఇంటి యజమాని దాసులంతా అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనాలు విత్తితే కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. ఇది శత్రువు చేసిన పని. కాబట్టి ఇది సంఘాన్ని పరలోక రాజ్యం సంఘముతో పోలుస్తున్నాడని జ్ఞాపకం పెట్టుకోండి. మనం పోయే సంఘము అది పరలోక రాజ్యంతో సమానం. ఆ పరలోక రాజ్యంలో నువ్వు నువ్వు నేను మరి మంచి నెలలో ఉన్నామా, రాతి నెలలో ఉన్నామా, ముళ్ళ పొదల్లో ఉన్నామా, త్రోవ పక్కన ఉన్నామా, అవి మనం గ్రహించాల్సిన విషయం. బహుశా మంచి నెలలో పడిన విత్తనాల మధ్యలో కూడా ఎవరున్నారంట? ఎవరున్నారు? గురుగులు. గుర్తుపెట్టుకోండి, ఎవరున్నారట? నువ్వు మంచి నెలలో, నేను మంచి నెలలో ఉన్నంత మాత్రాన మన పక్కన శత్రువులు ఉండరని, మన మన పక్కన ఎవరు కూడా మనల్ని బాధ పెట్టేవారు ఉండరని, మన పక్కన మనల్ని నిందన వేసేవారు ఉండరని అనుకోవడానికి లేదు. ఎక్కడున్నారు వీళ్ళు కూడా? ఈ గురుగులు ఎక్కడ నాటబడినాయి? మంచి నేలలోనే ఈ గురుగులు కూడా నాటబడినాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి సంఘంలో గురుగులు ఉన్నారు. ఆ గురుగులు కూడా సమానంగా ఆహారం అందింపబడుతుంది, సమానంగా పోషింపబడుతున్నాయి. కానీ కోతకు సమయం వచ్చినప్పుడు గోధుమలు వేరు చేయబడతాయి. గోధుమలు ఎప్పుడైతే వేరు చేయబడతాయో అప్పుడు గోధుమలు మరి కొట్లలోకి పోతాయి, గురుగులు ఎక్కడ పోతాయి? అగ్నిగుండంలోకి పారవేయబడతాయి. ఇది ఇది జీవిత సత్యం, అంతే. కాబట్టి మన పక్కనున్న వారు మారాలని, మన పక్కనున్న వారు పక్కన ఏంది బా ఇలాంటి వారు వచ్చినారు, ఇలాంటి వారు మన పక్కన ఉన్నారు అని అనుకోవడానికి లేదు. వాక్యం నిజం, వాక్యం సత్యం. దేవుడు చెప్పిన మాటలు ఏవి కూడా అవి ఎప్పుడు కూడా పొల్లైనా సరే అవి అవి ఎప్పుడు కూడా తప్పిపో. ప్రభు ఇచ్చిన మాటలు సంఘములో గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యం అనే ఇహలోకపు సంఘములో, పరలోక రాజ్యంతో పోల్చిన ఇహలోకపు సంఘములో నీతో పాటు మంచి నేలలో విత్తబడిన నీతో పాటు గురుగులు కూడా ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎప్పుడైనా సరే మందిరాన్ని పోతే ఏందబ్బా మందిరం ఇట్లా ఉంది అనుకోవడానికి లేదు. మందిరం ఉండేదే అట్లా, సంఘాలు ఉండేవే అట్లా, సంఘ పరిస్థితులు ఉండేవే అట్లా. నీతో పాటు గురుగులు కూడా నువ్వు ఉన్నాయని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావో, ఆ గురుగులు ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా బతకడానికి మనము సిద్ధపడతాం, ఇష్టపడతాం కదా. ఇవన్నీ మనకు అవగాహన లేకనే, అందుకే దేవుడు ఎంత ప్రాముఖ్యంగా ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇది పరలోక రాజ్యంతో సమానంతో ప్రభు మన చేతిలో పెట్టినాడు. ఈ పరలోక రాజ్యానికి పోతున్నావు, రేపటి దినం పరిశుద్ధ దినం ప్రభు యొక్క సన్నిధికి పోతున్నావు అంటే, నేను పోతున్నావు అంటే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభా నువ్వు మా కొరకు ఇహలోకంలో ఏర్పాటు చేసిన సంఘం అనే పరలోక రాజ్యానికి పోతున్నాం. అక్కడ గురుగులు కూడా ఉన్నాయి ప్రభా మాతో పాటు. వాటి నుంచి మాకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా మమ్మల్ని కాపాడు, ఎందుకంటే అవి కూడా పెరుగుతున్నాయి. కానీ తగిన సమయం వాటి కొరకు మనం ఏం చేయాలంట? మనకు అవి సహనముతో అని గుర్తుపెట్టుకోండి. 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 30వ వచనం వరకు సంఘములో మనకేముండాలంట? సహనం. నీతో పాటు గురుగులు కూడా పెరుగుతున్నప్పుడు నీకు ఉండాల్సిందంట సహనం, నాకు ఉండాల్సిందంట సహనం. చూడండి, ఇక్కడ ఇంకొక సందర్భం రాయబడింది 31 నుంచి 32 వచనాలు. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తన ఆవగింజ పోలి ఉన్నది. ఏం గింజ అంటే ఇది? ఆవగింజ. అది విత్తనములన్నిటిని చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలండ్ల పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంతగా సంఘం, పరలోక రాజ్యం అనే సంఘములో, ఇహలోక సంఘములో ఒక పొలంలో విత్తబడిన ఆవగింజ. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటది. ఆవగింజ చాలా మందికి నచ్చదు. దానిలో నాకు కూడా ఒకటి. ఉప్మాలో చాలా మంది ఆవగింజలు ఎక్కువ వేసి తింటారు. దాన్ని ఏరుకోవడానికి నాకు టైం పట్టేది.
చాలా సార్లు. అందుకే మా అమ్మ చెప్తుంది, అమ్మ ఆవగింజ లేకని. దానికి చిన్న ఆవగింజ కానీ ఎంత పెద్ద చెట్టు అయిందంట, అది కూర మొక్కల కన్నా పెద్ద చెట్టు అయి ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసం చేయాలి. అంటే సంఘం అనే పరలోక రాజ్యానికి నువ్వు నేను పోతున్నప్పుడు, నీకు నాకు సహనం ఉంటే మనం ఏ విధంగా మనం ఏం చేసేమంట ఫలిస్తాం, మనం అభివృద్ధి చెందుతాం. సంఘంలో నీకు అభివృద్ధి లేదు, సంఘంలో నీకు ఫలాలు లేవు, సంఘంలో నువ్వు మరి ఒక స్థాయిలో లేవు, సంఘంలో నీకు ఎటువంటి నీ మీద ఎవరు కూడా ఆనుకోవట్లేదు, సంఘంలో నీకు ఎటువంటి కూడా మరి ప్రయారిటీ లేదు. ఏం కారణం సంఘము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యంతో పోల్చిన ఈ సంఘము ఎప్పుడు కూడా లోపం ఉండదు. గుర్తుపెట్టుకోండి, సంఘాలలో లోపాలు ఉండవు. మనలో లోపం ఉంటది ఫలించలేకపోవడానికి, మనలో బలహీనత ఉంటది ఫలించలేకపోవడానికి, మనలో అలాంటి ఫలాలు పొందడానికి మనలో ఉన్న లోపాన్ని పక్కన పెట్టి సంఘం ఫలించలేకపోతుంది, సంఘం తప్పుంది, సంఘ సేవకులు సరిగా లేరు. ఎందుకుంటారంటే దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో అది ఎటువంటి సంఘమైనా సరే, చిన్న కొట్టమైనా సరే, పెద్ద బంగ్లా అయినా సరే, అది ఎటువంటిదైనా సరే, సంఘంలో ఎటువంటి మచ్చటాకు కలంకము దానిలో ఉండదని జ్ఞాపకం చేస్తుంటారు. ఈ 31 నుంచి 32 వచనం వరకు ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనము సంఘంలో ఫలించాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడండి 33వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఎలాంటి పిండి అంటే అది పుల్లని పిండి. పుల్లని పిండి, పులిసిన పిండి కొంచెమైనా ఉన్నా కూడా ముద్దంతా ఏమైపోతుందంట, పులిసిపోతుంది. ముద్దంతా కూడా పులిసిపోతుంది. కాబట్టి పులిసిన పిండి కొంచెం కూడా ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు ప్రభు అంటే, ఈ పులిసని మనల్ని మనం సరి చేసుకొని, సంఘములో మనల్ని మనం సరి చేసుకొని, ఏదైతే పులిసిన పిండి ఏదైతే ఉందో వాటిని మనం తీసివేసుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. తీసివేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది సంఘంలో. నీ నుంచి నా నుంచి ఏం నష్టం సంఘంకి ఉందో, ఏదైనా నష్టం సంఘానికి మన ద్వారా నీ నుంచి కానీ నా నుంచి కానీ ఏదంటే దాన్ని మనం ఏం చేసుకోవాలంట, అది మనం తీసివేసుకోవాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఇవన్నీ కూడా మరి ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రభు పరలోకమైన సంఘములో ఫలించే గుణము, సహించే గుణము, తీసివేసుకునే గుణం. ఎన్ని గుణాలు? ఫలించే గుణం, సహించే గుణము, వేసుకునే గుణం. ఇవన్నీ నువ్వు ఉంటేనే మంచి నెలలో నీకు ఫలం. చూడండి, ఇక్కడ రాకుండా ఇంకో మంచి సందర్భం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే 13:44లో ఇక్కడ రాయబడిన పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి దాన్ని దొరికిన సంతోషంతో వెళ్ళే తనకు కలిగినదంతయో అమ్మి ఆ పొలమును కొనెను. పరలోక రాజ్యములో ఏముందంటే పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అని రాయబడింది. పరలోక రాజ్యంలో ఏముందంటే ఈ లోకపు సంఘాన్ని పోల్చిన పరలోక రాజ్యంలో ఏముందంటే సంఘంలో దాచబడిన ధనం ఉంది. అది నువ్వు కనుగొన్నప్పుడు నీకు కలిగిన దాన్ని అమ్మి కొనాలంట. ఏం కొనాలంటే అమ్మి కొనుక్కోవాలా. అందుకే బైబిల్ రాయబడింది కదా, నీ వస్త్రమును అమ్మి ఏం కొనాలంట, కత్తిని కొనాల. అంటే వాక్యం ఉండాల నీలో, నాలో వాక్యం ఉండాల, గుణం ఉండాలా, వాక్యాన్ని అర్థం చేసుకునే గుణం ఉండాలా, వాక్యము ఇతరులకు బోధించే గుణము మనకు ఉండాలా. చూడండి, ఇది వాక్యంతో పోల్చబడింది. పరలోక రాజ్యంలో దాచబడిన ఏంటంటే ఈ పరలోక రాజ్యంలో సంఘములో వాక్యము ఎంతగానో ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యం నీకు దొరికినప్పుడు దాన్ని ఏం చేయాలంట, నువ్వు కొనుక్కోవాలా, వెలబెట్టి కొనుక్కోవాలా. ఆ పొలాన్నంతా కొనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఏదంట పొలం అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఇహలోకపు సంఘాన్ని నీకు కలిగినంతా కూడా సంఘం కొరకు నీవు ఎంత చేతనైతే అంత ఆ వాక్యం కొరకు నువ్వు ఎంత క్రయదనం చెల్లిస్తే దేవుడు అంతగా నిన్ను దీవిస్తాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పరలోక రాజ్యం మరి దేంతో పోల్చబడిందంటే 45 నుంచి 46లో
మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనదలుచుకున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన ఒక్క ముత్యమును కనుగొని, ఇది గుర్తుపెట్టుకోండి, అనేక మంచి ముత్యములు కొన వెదకుచున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన తగిన అమ్మి దాన్ని ఏం చేశాడంట, ఈ ఒక్క ఏంటంటే అనేకమైన ముత్యాల్లో ఆ ముఖ్యమైన ముత్యము ఏంటంటే ప్రార్థన అనే ముత్యం. ప్రార్థన అనే ముత్యం కదా. వర్తకులు అన్ని ముత్యాలు, మంచి మంచి ముత్యాలు వెతుకుతున్నారు. ఆ మంచి మంచి ముత్యాలలో ఒక్క ముత్యం ఏంటంటే ప్రార్థన అనే ముత్యం. ఆ ముత్యం నీకు ఏ సంఘంలో అయితే దొరుకుతుందో ఆ సంఘంలో మనం అమ్మి అది కొనుక్కోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా నువ్వు ఉన్నావు, రేపటి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తున్నావు. సంఘానికి వాక్యం ప్రార్థన ఉందా, ఫలించే గుణం ఉందా, సరి చేసుకునే గుణం ఉందా? ఎవరికి ఉండాలా? మన ఆ విత్తనంకు ఉండాలా? ఇవన్నీ ఫలించే గుణం ఉండాలా, సహించే గుణం ఉండాలా, చేసుకునే గుణం ఉండాలా. ఎప్పుడైతే అవి ఉంటాయో వాక్యం ఉంటుంది, ప్రార్థన కూడా. చూడండి 47వ వచనంలో రాయబడింది, పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన అల్లు పోలినది. అది నిండినప్పుడు దాని ధరికి లాగి కూర్చుని మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేతురు. దీన్ని దేంతో పోలుస్తున్నాడంటే ప్రభువారు సహవాసం. సంఘంలో అనేక మందితోనూ సహవాసం చేస్తారు. అనేక మంది ఉన్నారు, ఎందుకంటే వారిలో ఎవరెవరు ఉన్నారు? గురుకులు కూడా ఉన్నాయి. సంఘంలో గురుకులు ఉన్నాయి, మంచి నెలలు. కానీ ఎవరితోనూ సహవాసం మనం చేస్తున్నాం. చాలా సార్లు ఎక్కువ శాతం మన సహవాసం గురువులతోనే ఉంటది. అందుకే ఏమవుతారు, బ్యాచ్లు అయిపోతారు, సంఘంలో గ్రూపులు అయిపోతాయి కదా. వాళ్ళ బ్యాచ్, వీళ్ళ బ్యాచ్, మనం బ్యాచ్, ఈ బ్యాచ్ అయిపోతాయి కదా. ఈ గుంపు వస్తే ఆ గుంపు రారు, ఆ గుంపు పోయినానికి ఈ గుంపు రారు. ఏం కారణం అంటే నానా విధములైన చేపలు సంఘములో ఉన్నాయి. నానా విధములైన చేపలతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు నష్టపోతావు. వాటితో పాటు నువ్వు కూడా ఏమైపోతావు, నేనేమైపోతావు, పారవేయబడతాం, నీళ్ళల్లో పారవేయబడతాం. ఇది పనికిరాని చేప. వలలో పడుతున్నాం కానీ మనల్ని ఏం చేస్తున్నారంటే తీసి పారవేస్తున్నారు. అదే నీ సహవాసం. మంచి నీళ్ళలో పడిన విత్తనముతో నీ సహవాసం, నా సహవాసం ఉండగలిగితే మనము గంపలకు చేరబడతాం, అంటే సంఘంలో అంటుకట్టబడతాం. లేకపోతే ఎక్కడికి పోతాము? నీళ్ళకి, లేకపోతే చావుకు మనము పరిమితి అవుతాం. తిరిగి మనల్ని ఏ విధంగా ఉపయోగకరంగా మనం ఉండాం కదా. ఒడ్డుకు తెచ్చిన చేప, వలలో చిక్కిన చేప, బయటికి తీసుకొచ్చిన చేప బాగాలేదు, నచ్చలేదు అంటే అది ఆఖరికి ఏమవుతుంది, బయటికి పారవేయబడుతుంది. నువ్వు బయటకి పారవేడితే మళ్ళీ నీళ్ళలో బతుకుతావని కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాతనే అర్థం. కాబట్టి సంఘం అనే పరలోక రాజ్యంలో సహవాసము ఎవరితో చేస్తున్నావు అనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరితో నీ ఫ్రెండ్షిప్, ఎవరితో మన యొక్క సహవాసం, ఎవరు ఉన్నారు మనతో పాటు, ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం. చూడండి, చివరిది 13వ అధ్యాయం 52వ వచనంలో ఈ మాట రాయబడింది, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమన్నది. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థము వెలుపలకి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడు. ఇది దేనితో కొత్త పదార్థము అనగా కొత్త నిబంధనతో పోల్చబడింది. కొత్త నిబంధన అంటే రొట్టెతో, ప్రభు యొక్క బల్లతో పోల్చబడింది. ప్రియమైన సంగమనగా జ్ఞాపకం రావాల్సింది పరలోక రాజ్యమా. ఈ పరలోక రాజ్యంలో నువ్వు మంచి విత్తనముగా నేను ఉంటున్నామంటే మనలో సహనము, ఫలించే గుణము, సహించే గుణము, సరిచేసుకునే గుణం, వాక్యము, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, ఇది పరలోక రాజ్యంతో పోల్చబడిన సంఘం. ఇది వీటిలో ఏది లేకపోయినా సరే, అంటే ఈ మంచి విత్తనంలో ఏది లేకపోయినా సరే, నీవు మరి రాత్రి నెలలో ఉన్నావు,
మరి ముళ్ళ పొదల్లో ఉన్నావు, త్రోవ పక్కన పడిన వారితోనే సమానం. అంతే. సహనం కోల్పోతున్నాం కదా, సరి చేసుకోవడం అసలుకే లేదు. ఎందుకంటే ఆల్వేస్ యూఆర్ రైట్, ఎప్పుడు మనం కరెక్టే. ఎవరు కూడా కదా, మనల్ని ఎవరు ఏలెత్తి చూపించడానికి లేదు. ఎందుకంటే మన అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు, మనంత కరెక్ట్ సంఘంలో ఎవరు లేరు. ఎప్పుడు కూడా ఎదుటి వారు మనల్ని నెపం వేయడానికి కూడా మనకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం అంతా కరెక్ట్ గా ఉన్నాం. ఎవరైతే అట్లా కరెక్ట్ గా ఉన్నారు అనుకుంటున్నామో వారే వారే కూర్చున్న నూనెనే ప్రథమమైన దొంగలం. యూదా గోత్రపు ఇస్కరేతు యూదా లాంటి దొంగలం. దేవునితో పాటు సహవాసం కలిగి రొట్టె విరుచుటలో చేయి వేసి, అందుకే ఎంతో చక్కటి మాట రాయబడింది యోహాను సువార్తలో అనుకుంటా. యేసుక్రీస్తు ప్రభువారు మరి భోజన బలలో కూర్చున్నప్పుడు మరి యేసు ప్రభు చెప్పినాడు, నేను ఈ దినం నేను అప్పగింపబడుతున్నా, మరి నన్ను ప్రేమించే నా శిష్యుడే ఇక్కడ కూర్చున్న వారే నన్ను అప్పగిస్తారు ఒకరు అని అన్నప్పుడు అందరూ నేనా 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 ప్రభా నేనా ప్రభా అని చేస్తుంటే, ఇస్కరేతు కూడా నేనా ప్రభా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పుడు కూడా మారదు. తర్వాత ప్రభా అన్నాడు, నేను మొదటి ముక్క ఎవరికైతే తుంచిస్తానో, ఎవరికంట మొదటి ముక్క ఎవరికైతే తుంచిస్తానో అతడే నన్ను అప్పగించేదని స్పష్టంగా ప్రభా చెప్తాడు. సంఘములో గుర్తుపెట్టుకోండి ప్రేమైన పరలోక రాజ్యంలో ఉన్న సంఘస్థలాగా, సంఘములో మొదటి ముక్క ఎవరికి ఇవ్వబడుతుంది? ఎవరికి? ఇస్కరేతు లాంటి దొంగకి ఇచ్చినాడు ప్రభా ప్రార్థన. ఎందుకంటే మార్పు దొంగకే అవసరం, దొంగలకు అవసరం లేదు. మార్పు దొంగలకే అవసరం, మనలాంటి గజ దొంగలకే అవసరం, మనలాంటి ఇస్కరేతు లాంటి మనలాంటి వారికే అవసరం. అటు పేరుకు పరలోక రాజ్యం అనే పొలంలో ఉన్నామేమో జాగ్రత్త. సహనం కోల్పోయినా, సహవాసంలో సరిగా లేకపోయినా, వాక్యం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, రొట్టె విడిచిన లేకపోయినా, మరి ఫలించే గుణం లేకపోయినా, సరి చేసుకునే గుణం లేకపోయినా, ఇవేవి లేకపోతే కూడా అన్ని కూడా మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయంటే చివరికి ఆ మాట కూడా చదివినాం కదా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఆడికి పోతాం మనం. అంతే. దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. సాతాను తన సమయం కొద్దిగా ఉందని ఎరిగి మనుషుల మధ్యకి తాను వేగంగా వచ్చి మనుషుల మధ్యలో ఏం పెడుతున్నాడంట? అనేకమైన చిచ్చులు పెడుతున్నాడు. ఇది సాతాను చేసే పని. చిన్న చిన్న శోధనలకు తప్పిపోతున్నాం, చిన్న చిన్న వాటికి మనం పడిపోతున్నాం, చిన్న చిన్న సహనాన్ని భరించలేకపోతున్నాం కదా. తల్లి పిల్లలను భరించలేకపోతుంది, భర్తను భరించలేకపోతుంది, భర్త భార్యను భరించలేకపోతున్నారు, ఎవరు కూడా భరించలేకపోతున్నారు. ఏంటి సమస్య? పోలీస్ స్టేషన్ కి పోవాల్సిన సమస్య అంత పెద్ద సమస్య అనుకోండి, చిన్న సమస్య, చిన్న ఓపిక సహనం లేక. కాబట్టి సంఘములో, పరలోక రాజ్యం అనే సంఘములో గురుగులు కూడా ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకు ఈ రాత్రి ప్రభు మనకు బయలుపరుస్తున్న విషయం ఏంటంటే, రేపటి దినం మనం పోయేది ఎక్కడికంట? పరలోక రాజ్యానికి కదా. ఎవరైనా అడిగినప్పుడు చెప్పండి, ఇట్లే అడిగిపోతున్నాం అంటే పరలోక రాజ్యానికి పోతున్నాం చెప్పండి. షాక్ అవుతారు ఫస్ట్. అంటే చచ్చిపోతున్నావా అన్నంత ఫీలింగ్ వస్తుంది. కానీ నేను పోయేది ఇహలోకంలో దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన సంఘం అనే పరలోక రాజ్యానికి పోతున్నా. కాబట్టి పరలోక రాజ్యంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఒక ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు సాగగలిగితే, ముందుకు పోగలిగితే ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని ఎంతగానో దీవిస్తాడు కదా. ఉపవాస ప్రార్థనలు ఉంటున్నారు కదా. ఉపవాస ప్రార్థనలు దేనికి వస్తాం? ప్రార్థన కోడికలు దేనికి వస్తాం? సంఘంలో నేను ఫలించాలనే కదా ఆశ. యెజ్రా గ్రంథంలో ఒక చిన్న మాట ఉంది చూడండి. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం ఎంతో చక్కటి మాట. ఉపవాసం చేస్తున్నాం. శనివారం అంటేనే మనకందరికి జ్ఞాపకం వచ్చేది ఉపవాసం. చూడండి, అప్పుడు 8వ అధ్యాయం 21వ వచనంలో ఏం రాయబడిందంటే, అప్పుడు దేవుని సన్నిధి మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహేవా నది దగ్గర ఉపవాసం ప్రకటించి. చూడండి, మాకును మా మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలగాలంటే ఈ పరలోక రాజ్యం అనే
సంఘంలో నువ్వు నేను కూడా మంచి నెలలో పడిన విత్తనాల్లా మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం చిన్న మాట. మా ప్రేమైన తండ్రి, నీ పరిశుద్ధ నామను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఎంతో అమూల్యమైన ప్రాముఖ్యమైన విషయాలను బట్టి నీకు పరలోక రాజ్యము ఏ లోకపు సంఘంతో పోల్చబడిందని మీరు చెప్తున్నారు ప్రభా. మీరే ఈ సంఘాన్ని పరలోక రాజ్యాలని పిలిస్తే మానవులమైన మేము ప్రభా ఎంతో చులకనగా సంఘం అంటే విలువ లేదు, సంఘం అంటే ఏమాత్రం కూడా మాకు ఆసక్తి లేదు, ఆశ లేదు ప్రభా. ఎందుకంటే మాకు తెలియదు, ఇంతవరకు మాకు తెలియదు ఇది పరలోక రాజ్యంతో పోల్చబడిందని ప్రభా. మేము కూడా ఆ సంబంధమైన పరలోక రాజ్యం పోవాలంటే ఇహలోకమైన పరలోక రాజ్యంలో మేము నమ్మకంగా మేము ఉండగలిగితే ఆ రాజ్యం మాకు నిత్య శాశ్వతంగా ప్రభా నీతిమంతుల కొరకు తన తండ్రి దగ్గర మరి సూర్యుని వలె కాంతిని మేము పొందాలంటే ప్రభా ఇహలోక పరలోక రాజ్యంలో మా యొక్క నమ్మకత్వాన్ని మేము చూపించాలి ప్రభా. ఆ విధంగా చూపించడానికి మమ్మల్ని భద్రపరిచి బలపరిచి ఈ జూమ్ మీటింగ్ లో ఏర్పాటు చేసిన దాసురాలు ప్రభా ఆంటీ గారిని బట్టి, జ్యోతి ఆంటీని బట్టి నీకు కొందనాలు ప్రభా. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కొందనాలు ప్రభా. వాక్యం మరి హృదయాలకు తాగలిగే రీతిలో ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు నీకు కొందనాలు ప్రభా. సమస్తమైన మహిమ ఘనత నీకే సమర్పిస్తుంది మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వెతుకుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.